మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఒకేసారి రైతు భరోసా జమ చేసిన సందర్భంగా కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాలెంల మొగులయ్య ఆధ్వర్యంలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, కంది సర్పంచ్ శ్రీరామ్, ఉప సర్పంచ్ అసద్ ఖాన్, చిద్రుప్ప, సర్పంచ్ శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు మోతిలాల్ నాయక్, లక్ష్మణ్ గౌడ్, ప్రకాష్, శంకర్, మథీన్ కురేషి, ప్రభు, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతులకు రైతు భరోసా కోసం 9,000 కోట్ల నిధులు విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కు, టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. వాళ్లకు సందర్భంగా రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జి గారు జులకంటి అంజన్న గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ శ్రీరామ్ గారు, ఆయా గ్రామాల సర్పంచులు మరియు పార్టీ ఇన్ఛార్జీలు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రగన్న గారు, అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు గతంలో కంటే మెరుగుగా రైతులకు మరి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అప్పుడు గాడిలో ఉండే, ఇప్పుడు గాడి తప్పిన వ్యవస్థను కూడా గాడిలో పెట్టుకుంటూ అందరికీ సందేహాలు ఉండే. వ్యవసాయదారులకు అసలు ఇస్తారో ఇవ్వరో మొన్న అనుకున్నాం మనం, వడ్ల కొనుగోలు చేయరని. మనం భారతదేశంలో అందరికంటే ఎక్కువగా మరి మన రాష్ట్రమే కొనుగోలు చేసిన మాట వాస్తవం. అది అందరూ ఒప్పుకోక తప్పదు. అదేవిధంగా రైతు బంధు మీద గిట్ట మరి రైతులకు ఎన్నో అపోహలు చెప్పిన కార్యక్రమాలు చూసినాం మనం. కానీ ఈరోజు రైతులకు ఖచ్చితంగా ఏది ఏమైనా, ఎన్ని కార్యక్రమాలైనా సరే, కొంచెం ఆపైనా సరే రైతులకు మాత్రం ఖచ్చితంగా రైతు బంధు ఇస్తానని చెప్పేసి 9 రోజులలోనే 5 ఎకరాల లోపు ఉన్న వారికి అందరికీ కూడా రైతు బంధు ఇచ్చినందుకు మా అందరి పక్షాన రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందరికీ కూడా, మా మేడం నిర్మల జయప్రకాష్ రెడ్డి గారికి అందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కంది మండల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై. పిసిసి అధ్యక్షురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు కంది మండలంలో ఎక్స్పడర్ కంది గ్రామంలో ఈరోజు రైతు భరోసా కార్యక్రమం చేపట్టడం జరిగింది. సర్పంచులు, ఇన్ఛార్జీలు, పార్టీ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులకు సకాలంలో రేవంత్ రెడ్డి మాట ఇచ్చినందుకు సకాలంలో 5 ఎకరాల వరకు రైతు భరోసా వేయడం జరిగింది. అది మాదిరిగా 9 రోజుల్లో అందరి కూడా రైతులకు రానుల వారు కూడా ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మొత్తం రైతులకు ఇప్పుడు పెట్టుబడి కాబట్టి ఈ మంత్లో అందరు పెట్టుబడి పెడతారు వ్యవసాయదారులు కాబట్టి అందరికీ రైతు భరోసా ఇచ్చి రైతులకు ఆదుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి రైతు పక్షాన మేమందరూ ధన్యవాదాలు తెలియజేస్తాం. మా యొక్క నిర్మల జగ్గారెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రైతు బంధు ఈరోజు సకాలంలో ఈరోజు రైతు బంధు రైతులకు అందరికీ కూడా మంచి టైంలో ఈరోజు నాటేసుకునే టైంలో ఈరోజు రైతు బంధు చేసినందుకు మా పార్టీ నాయకులు, సీనియర్లు మరియు ముఖ్యులు, సర్పంచ్లు అందరూ కూడా కలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ రైతుల పక్షాన మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం.